హాయ్ అండి. యూఏఈలోని అజ్మాన్లో శ్రీనివాస కళ్యాణం ఇండియన్ అసోసియేషన్ హాల్లో వైభవంగా జరుపుతున్నారు. ఇక్కడ కళ్యాణం జరిపించడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా మేము కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నాము. ఉదయమే 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిపించారు. హాలు పక్కనే వెంకటేశ్వర స్వామి విగ్రహము తిరుపతిలో లాగా ఇక్కడ పెట్టారు. అందరూ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఎంత బాగా అరేంజ్ చేశారంటే చూస్తుంటే అసలు మనం దుబాయ్లో ఉన్నామా తిరుపతిలో ఉన్నామా అనిపించింది. అంత భక్తితో ప్రతి ఒక్కరూ చాలా బాగా చేస్తున్నారు. అక్కడ నుంచి హాల్లోకి వెళ్ళగానే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి లోపలికి వెళ్తూనే 500 dirhams అంటే మనం కరెన్సీలో 10,000 రూపీస్ అనమాట. కళ్యాణం చేయించాలంటే ఫస్ట్ పే చేశాక మనకి ఒక బ్యాగ్ ఇస్తారు. దాంట్లో వెంకటేశ్వర స్వామి, భూదేవి, శ్రీదేవి విగ్రహము, తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, 2 బ్లౌజ్ పీసెస్, ఒక ట్రే, ఒక క్యాలెండర్, తిరుపతి లడ్డు ఇస్తారు. కళ్యాణం జరిపించే ఫ్యామిలీస్ని అందరినీ ఇలా కూర్చోబెట్టేసి వాళ్ళు ముందుగా చదువుతుంటారు. తర్వాత మనం అన్నీ చేస్తూ ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు పూజారులు చెప్పినట్టు అక్కడ పూజారులు కూడా చేస్తుంటారు. చూస్తున్నారు కదా, చాలా మంది వచ్చారు. చాలా పెద్ద హాలు, అదంతా నిండిపోయింది. దాదాపుగా 10,000కు పైగా వచ్చారు జనాలు. తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, ఇంకా నార్త్ వాళ్ళు కూడా బాగానే వచ్చారు. యూఏఈ అన్ని ప్లేస్ల నుంచి వచ్చారు. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా పద్ధతిగా అన్నీ బాగా జరిపించారు. Ready to serve you. Hare Krishna.
మామూలుగా దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకొని మహాప్రసాదం తీసుకొని వెళ్ళిపోతున్నారు. అన్ని ప్లేస్ల నుంచి చాలామంది వచ్చారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుతారంట. దుబాయ్లో కూడా ఇలా జరిపించుకుంటున్నారు అంటే ఆ వెంకటేశ్వర స్వామి మహిమ మామూలుగా ఉంటుందా మాటల్లో చెప్పలేము. నాట్య ప్రదర్శన, వెంకటేశ్వర స్వామి సంకీర్తనలు, పూజలతో చాలా బాగా జరిగింది. మనసంతా భక్తితో నిండిపోయింది.
ఇదంతా భోజనాలు చేసే దగ్గర చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు, తింటున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. అయినా కానీ ఇంతమంది ఉన్నారు. కళ్యాణం చేయించే వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి కిచెన్లోనే పెట్టేశారు. అలా మేము తినేసాం.